ఇదిగో ఈ టార్చ్ లైట్ పట్టుకో. ఈ వ్యాపారంలో పోలీసుల దందాయే ఎక్కువైపోయింది. ఇదిగో వెళ్తున్నారు కదా, వీళ్ళే మన ఎస్కాట్ బ్రోకర్స్. మనం నేరుగా పార్టీ దగ్గరికి వెళ్ళలేం. ఇక్కడ మనమే అన్ని మాట్లాడి ఫిక్స్ చేసుకోవాలి. ఈ టార్చ్ లైటే మనకి దారి చూపిస్తుంది, అర్థమైందా? లారీ వచ్చేటప్పుడు ఈ టార్చ్ లైట్ ని ఇలా తిప్పాలి. లారీ పక్కకు వచ్చాక టార్చ్ లైట్ మన వైపుకి తిప్పాలి. ఆ తర్వాత ఇలా మొహాన్ని చూపించాలి. ఇలా టార్చ్ ఆన్ చేస్తూ రేట్ మాట్లాడుకోవాలి. 200, 300 అని. వాడికి గిట్టుబాటు కాకపోతే వాడి లారీ లైట్ ని డిమ్ చేసి చూపిస్తాడు. మనం టార్చ్ లైట్ ద్వారానే అన్ని మాట్లాడేసుకోవాలి, అర్థమైందా? మధ్యలో బ్రోకర్ వస్తాడు, వాడికి కాస్త కమిషన్ ఇవ్వాలి. ఒకవేళ పోలీసోడు వస్తే వాడికి డబ్బిచ్చి సెటిల్ చేసుకోవాలి. లారీ వస్తోంది, టార్చ్ లైట్ వేసి చూపించు, సరేనా? ఏంటి రేట్ ఓకేనా? సరే రా వెళ్దాం. ఈ మందు తీసుకురండి. ఏమండి, నేను ఇప్పుడే వస్తాను. డబ్బులు ఇవ్వండి. 200 తగ్గుతున్నాయి. డాక్టర్ ట్రిప్స్ ఎక్కించాలన్నారు. ఒక్కరోజు ఇక్కడే ఉన్నాయి, మేము చూసుకుంటాం. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి తర్వాత రండి. మర్చిపోకుండా వచ్చేటప్పుడు ఈ మెడిసిన్స్ కొనుక్కురండి. ధరని చూస్తే ఎంత మాత్రం కొనలేం. ఇప్పుడేం చేద్దాం? నేను పనికి వెళ్తాను. రేపే ఆఖరి రోజు. రేషన్లో బియ్యం వస్తువులు కొనాలి. నేను వెళ్తాను నేలా. కవిత, నేను కూడా వస్తాను. నీకు రేషన్ అంగడి, నాకు మందుల అంగడి. మామూలు ఎక్కడయ్యా సార్? అమ్మాయిలు వచ్చిందా ఇప్పుడు? ఇంకా బోని కూడా అవ్వలేదు సార్. ఈ రోజు బోని గురించి కదయ్యా, నిన్న బోని గురించి అడుగుతున్నా. పెట్టి చేసేవాడు కూడా ఇలా అడగడు సార్. ఏంట్రా నువ్వు అనేది? నువ్వు ఫైనాన్సర్ కాదు, నేను అప్పులోని కాను. మీరు వాళ్ళని అడుకుంటున్నారు, నేను మిమ్మల్ని అడుకుంటున్నా. ఊరికే లొడలోడ వాక్యండి సార్. డబ్బులు తీసుకుని తోపేయండి సార్. ఈ పని ముందే చేసి ఉండాల్సింది కదా, దిక్కుమాల్లో. డబ్బు కావాలి, సుఖం మాత్రం ఇవ్వలేవు. చిచి. ఒక్కొక్క రోజు నాకు నరక వేదన. ఎలా కాపాడుకుంటానో తెలియట్లేదు. నీలా గారు, మీరేం దిగులు పడకండి. నా ఫ్రెండ్ గణేష్ ఉన్నాడు, తను హాస్పిటల్కి ఇన్ఛార్జ్. తను ఆపరేషన్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చూసుకుంటాడు. మీరిక్కడ నిశ్చింతగా ఉండండి. రాంప్రసాద్, మీరేం బాధపడకండి, మీకు త్వరలోనే నయం అవుతుంది. ఇక దేని గురించి కంగారు పడకండి. మీరు ఇంతకు ముందులా హ్యాపీగా ఉంటారు. నమ్మకంతో ఉండండి. సరేనండి, నేను బయలుదేరుతాను. జాగ్రత్త. సార్ రండి. నమస్తే.
నమస్తే సార్. నమస్తే. నా పేరు నీలా. భాను మీ గురించి అంతా చెప్పాడు. నమస్కారం సార్. రా దేవయ్య, రామ్మా. ఆపరేషన్ బాగానే జరిగిందా? బాగా జరిగిందయ్యా. డిశ్చార్జ్ చేశారు సార్. మీరు సహాయం చేయడం వల్లే మా ఆవిడ బాగా నడుస్తుంది. ఇందులో నాదే ఉందయ్యా. ఒక మనిషికి ఇంకో మనిషి సహాయం అంతే. మా ఆవిడ ఆరోగ్యాన్ని బాగు చేశారు కదా సార్, ఏదో నా చిన్న కానుక తీసుకోండి. ఎందుకయ్యా ఇవన్నీ? ఏంటో నీ అభిమానం. సరే సరే, మీరు బయలుదేరండి. నేను పేషెంట్ గురించి ఉంటాను సార్. మాట్లాడాలి. పదవే, డాక్టర్ గారు చాలా మంచోడు. అవునండి. సార్ మా ఆయన్ని ఇక్కడికి తీసుకురానా? మీ ఆయన్ని డాక్టరే చూడాలి, నేను నిన్ను చూడాలి. యాజ్ అన్ ఇన్ఛార్జ్ నాకంటూ ఓ కోటా ఉంది. నువ్వు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. ఖర్చు అంతా నేనే చూసుకుంటాను. ఏంటి అక్కడే నిలబడ్డావు? వచ్చి కూర్చో. సందేహించక్కర్లేదు, ధైర్యంగా కూర్చో. రా, వచ్చి నా పక్కనే కూర్చో. రా. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? పేషెంటే కూర్చోవాలనే చట్టం ఏమైనా ఉందా? కూర్చో. ఇంకా కాస్త దగ్గరగా. మన మధ్య దాపరికాయలే ఉన్నాయి. ఏది రిపోర్ట్ ఇవ్వు. క్రిటికల్ కండిషన్. చాలా స్కాన్స్ తీయాలే. ఓరి నాయనో, ఎన్ని డిసీజెస్ ఉన్నాయో. వీటన్నిటికీ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంది. అయినా నువ్వేం దిగులు పడకు, నేను నీకు సహాయం చేస్తాను. దానికి బదులుగా నువ్వు నాకు సహాయం చేయాలి. సహాయమా? ఇంతకు ముందే ఒక అతను వచ్చి వెళ్ళాడే, తన వంతు సహాయం తను నాకు చేశాడు. నీ నుంచి ఏం సహాయం ఆశిస్తాను? అర్థం కాలేదా? సరైన సమయంలో ట్రీట్మెంట్ చేస్తేనే పేషెంట్ బతుకుతాడు. అర్థమైంది కదా? ఎక్కువగా ఆలోచించుకో. సరే అని చెప్పు. నువ్వు కూడా అలాంటోడివేనా? అర్థం చేసుకున్నారు. కానీ ఈ విషయం నా ఫ్రెండ్ భానుకు తెలియకూడదు. ఎందుకంటే నన్ను చెడ్డవాడు అనుకుంటాడు కదా. మగాళ్లలో నువ్వు మాత్రమే మంచోడివా? వెరీ గుడ్. ఆపరేషన్ సంగతి వాళ్ళు చూసుకుంటారు, నువ్వు నన్ను చూసుకుంటే చాలు. ప్లీజ్. హాయ్ గణేష్, అయిపోయిందా? అయ్యింది. మీ వారు ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగున్నారు. డాక్టర్ గారు ఏమన్నారు? 10 రోజుల్లో లేచి నడుస్తారన్నారు. చూడండి. చాలా థ్యాంక్స్ రా. ఏమీ ఆశించకుండా నువ్వు ఇంత పెద్ద సాయం చేశావు. ఊరుకోరా, ఒకరికొకరు సహాయం అన్నీ నీకోసమే చేశాను. సరే, నా కోసం ఒక లేడీ వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్ళి ఆవిడ సంగతి చూస్తాను. తర్వాత ఈవిళ్ళలాగా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళని నా దగ్గరికి పంపించు. తప్పకుండా. నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ రా. స్త్రీలకు సేవ చేయడంలో నాకు సంతృప్తి. రాంప్రసాద్ ఎలా ఉన్నారు? చెప్పండి, ఇప్పుడు ఎలా ఉంది? మీరేం దిగులు పడకండి. ఇంకా 10 రోజుల్లో మీరు సూపర్గా లేచి నడుస్తారు. అయ్యా, మీరు మాకు దేవుడయ్యా. మన మనుషుల చేతిలో ఏమీ లేదు రాంప్రసాద్, అంతా దేవుడే. మీ కృతజ్ఞతని ఆ భగవంతుడికి చెప్పండి. నీలా, చాలా జాగ్రత్తగా చూసుకోండి. నేను చూసుకుంటాను. రూమ్ క్లీన్ చేయాలి, మీరు కాస్త బయటికి వెళ్ళండి. ఏండి, మనం వేరే ఊరికి వెళ్ళిపోతున్నాం కదా, మరి ఎందుకు మాట్లాడకుండా ఉన్నారు? ఇదిగోండి, ఇది తినండి. ఏదైనా మాట్లాడండి. ఎందుకు ఉమ్మనున్నారు? అక్కడ చూడండి.
మనకు కూడా ఒకరు కావాలి మీలాగా. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం, అనుభవించరా జీవితం, ఆగదు 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 యవ్వనం. నీలా రే లేవరా. మీరు కూర్చోండి, మీరెందుకు లేస్తున్నారు? నేల చెప్పింది కదా, కూర్చో కూర్చో కూర్చో. డార్లింగ్, నేను గుర్తున్నానా? నాకు ఇదే మొట్టమొదటిసారి అన్నావు కదా, మొదటి కష్టమన్నీ మర్చిపోయావా? అల్వా, కొంతమంది దగ్గర పడుకుంటేనే కోరిక కలుగుతుంది, కానీ నిన్ను చూస్తేనే కోరిక కలుగుతుంది. నిన్ను వెతుకుతూనే ఉన్నాను నేలా. ఆ రోజు రాత్రి తెల్లవాళ్ళు నీతో సరసల్లాపాలు ఆడినప్పుడు నీ వృక్షోజలాల మధ్య ఉన్న మచ్చను చూశాను. ఆ రోజు నువ్వు ఇచ్చిన ఆనందానికి నీకు ఎంత సమర్పించినా తక్కువే, నన్ను నమ్ము. ఆనాటి ఆ అనుభవం ఈనాటి వరకు నా గుండెల్లో నిలిచిపోయింది నేల. ఇప్పుడు కూడా నువ్వు ఊ అని ఒక్క మాట నావే అనుకో, నిన్ను అమాంతం ఆగండి, 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 ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ఊరు మాత్రం కాదే, ఏ ఊరు వెళ్ళినా ఎవడెవడు పిలుస్తూనే ఉంటాడు. నువ్వు 10 మంది దగ్గర పడుకొని నన్ను బతికించినందుకు నేను సరిపోయి ఉండాల్సిందే. మొగుడు లైట్ వేసి శరీరాన్ని చూస్తేనే సిగ్గుపడుద్దే పతివ్రత. 10 మంది దగ్గర పడుకొని పత్తిత్తులా తిరిగి కొంచెం కూడా సిగ్గు ఎగ్గు లేకుండా నాతోనే ఉంటానంటావా? ఏయ్, నీదేం జన్మే? మొగుణ్ణే మోసం చేసిన నిన్ను చూస్తా ఉంటే అసహ్యం వేస్తాంది. ఏంటండి నోటికి వచ్చినట్టలా మాట్లాడుతున్నారు? ఇదంతా మీకోసమే కదా. ఆపువే, ఇప్పుడు చెప్తున్నా, 10 మందికి సుఖం పంచిపెట్టిన పతితవి. నీతో సంసారం చేయలేను, అలా చేశానంటే నన్ను అంటారే. ఎవరితో పడుకున్నావో, ఎలా పడుకున్నావో, నిన్ను నా పెళ్ళమని చెప్పుకోవడానికి సిగ్గుచాడు. ఏ నుయ్యగా చూసుకోబోయావా? ఇంకా ఎందుకు ఈ బతుకు? పోయి సాగుతా. నీలా, 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 లేవే, పైకి లే. భార్య ఈ పని చేస్తుందని తెలిస్తే ఏ మగాడికైనా కోపం వస్తుంది. మగవాళ్ళందరూ ఇలాగే ఉంటారు. తన పని అయిపోయింది, నిన్ను వదిలి వెళ్ళిపోయాడు, అందుకని తినకుండా ఇలాగే పాడుంటావా? నీ భర్త ఎక్కడికి వెళ్ళలేదు, తన సొంతూరులోనే ఉన్నాడు. నిజంగానా? నిజమేనే, వెళ్ళి చూడు. బయలుదేరు, జాగ్రత్త. ఏ చూసుకుని వెళ్ళవే, దెబ్బలాడకుండా మాట్లాడి తీసుకురా. అడ్డగాడిదా, బైపాస్ రోడ్ లో లారీ లాపేదానికి ఇక్కడంటే పని. సరిదానా, నా వరకు నువ్వు ఎప్పుడో చచ్చిపోయావే. పర్వాలేదు, నన్ను బాగా తిట్టు, తప్పంతా నాదే. నా తాళిని కాపాడుకోవడానికి కదా నేను తప్పు చేశాను. పదండి, ఇంటికి వెళ్దాం, రండి. ముట్టుకోకో, సంపేస్తా. పోవే బజార్ దానా.
నేను అలా అనుకునుంటే మీ ప్రాణాలు పోయిండేవండి. పర్వాలేదు, ఏమన్నా ఉంటే ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. పదండి, రండి. మర్యాదగా నుంచి పో. కంచే చేనుమేస్తే ఆడు మాత్రం ఏం చేస్తాడే? రోజుకో మగాడి దగ్గర పడుకొని ఇప్పుడు పతివ్రతేషాలేస్తున్నావా? బరి తెగించావే, పోవే ఇక్కడి నుంచే, లేదా నరికి పారేస్తాను. ఏం చేస్తున్నావు? రావే బయటికి. ఏమైంది ఎలా గొంతు తీసుకొని అరుస్తున్నావు? నీ సవితి వచ్చింది, వచ్చి చూడు. పక్క పంచుకోవాలని వచ్చిందే, వచ్చి చూడు. ఎవరిది అది? నువ్వెవరు అలా అనడానికి? నోరు మూయి. ఏయ్, సంపేతం జాగ్రత్త. వేరే పెళ్లి చేసుకున్నారా? అవునే చేసుకున్నాను. అదడగడానికి నువ్వే వత్తివే, గాలి తిరుగులు తిరిగేదానా? ఏమండి, 4 గూళ్ళు తిరిగి కుక్కలు సింపరిస్తున్నా బతుకుతున్నా నీకు. నేనిచ్చిన భిక్షని నీకు ఈ తాళి. నువ్వులేంటే భిక్ష పెట్టేది? వీధిలో తిరిగే కుక్క అడ్డమైన వాడి దగ్గర పడుకొని డబ్బులు తెచ్చుకుని. బరువు తీసినావు కదా. అయితే మరి నేను నీ భార్యని కాదా? రోడ్డు పక్క నిలబడు, నీ మొగుళ్ళు వరుసలా వస్తారు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో బావా, దీని సంగతి నేను చూస్తాను. ఏదైనా మాట్లాడితే నరికి పారేయండి దీన్ని. నువ్వు వెళ్ళయ్యా, దీన్ని నరికి పోగులేస్తాను. ఏమండి, ఏమండి, వెళ్ళొద్దండి. మీరు తప్ప నాకు ఇంకెవరు లేరండి. నన్ను మీతో పాటు తీసుకు. ఏదైనా లారీ కింద పడి సావే. ఏమండి, ఏమండి, బరి తెగించిన గాడిద. ఏమండి, మీకోసమే కదా నేను అన్నీ పోగొట్టుకున్నాను. మీరే నన్ను వద్దంటే నేను ఇంకెందుకు బతుకుండాలి?